హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక మంచి జాబ్ అప్డేట్ అనమాట. మనకి ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఆప్టమ్ కంపెనీ నుంచి మెడికల్ కోడింగ్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. దీనికి వచ్చేసరికి బీఫార్మసీ చదివిన వాళ్ళు కానీ, లేదంటే మీకు మెడికల్ కోడింగ్ వచ్చినా కానీ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు వర్క్ చేయడానికి ఫ్రీ ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మెడికల్ కోడింగ్ మీద. ఆప్టమ్ అనే కంపెనీ వచ్చేసరికి మనకి యూఎస్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ అనమాట గైస్. ఈ జాబ్కి ఎలా చేసుకోవాలి అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా మెన్షన్ చేశారు, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే క్లియర్గా చెక్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి గైస్. మన ఛానల్లో వచ్చేసరికి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా టుడే జాబ్ అప్డేట్ గురించి అయితే చెక్ చేద్దాం. ఈ వీడియో వచ్చేసరికి ఎస్టర్డే చేసిన వీడియోలో అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారనమాట. బీఫార్మసీ మీద ఏమైనా జాబ్స్ ఉంటే అప్లోడ్ చేయమని. ఆ కమెంట్ని పిక్ చేసుకొని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా గైస్. మీకున్న జాబ్ రిక్వైర్మెంట్ కూడా కమెంట్ చేయండి. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయనమాట. అవి నేను ఒక్కొక్కటి చెక్ చేసుకొని మీకైతే వాటి మీద అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అసెంజర్, కాగ్నిజెంట్ లేదంటే క్యాప్జెమినీ వీటిలో ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే పెట్టమని ఇంకొక సబ్స్క్రైబర్స్ కూడా ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు. నేను ఆ కామెంట్ని కూడా నోట్ చేసుకున్నాను. వాటిని అయితే సెర్చ్ చేస్తున్నాను. నాకు జాబ్ ఓపెనింగ్స్ కనిపించినప్పుడు మీకు వెంటనే అయితే అప్లోడ్ చేస్తాను గైస్. తప్పకుండా అయితే మీ యొక్క రిక్వైర్మెంట్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క అన్ని కమెంట్స్ని కూడా నేను నోట్ చేసుకొని మీకు జాబ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు సెర్చ్ చేసి మీకోసం అయితే జాబ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ జాబ్‌కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చెక్ చేద్దాం గైస్. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, ఆప్టమ్ కంపెనీ నుంచి మనకి రోల్ వచ్చేసరికి అసోసియేట్ మెడికల్ కోడర్. ఈ యొక్క రోల్కి అయితే కరెంట్గా వీళ్ళు హైరింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ యొక్క జాబ్ వచ్చేసరికి మనకి ఎస్టర్డేనే రిలీజ్ అయింది. వీళ్ళు లింక్డ్ఇన్లో అయితే వీళ్ళ యొక్క అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో అయితే మనకి పోస్ట్ చేశారనమాట. మనం అప్లికేషన్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఆప్టమ్ కంపెనీ వల్ల అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఈ కంపెనీ మనకి హెల్త్ కేర్కి సంబంధించిన కంపెనీ అనమాట. హైర్ చేసుకుంటున్న లొకేషన్ వచ్చేసరికి మనకి బెంగళూరు లొకేషన్ అయితే ఉంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్‌గానే వర్క్ చేసుకోవచ్చు. మనకి డౌన్‌లో కూడా మెన్షన్ చేశారు చూడండి. ట్రావెల్ అనే దగ్గర నో అని మెన్షన్ చేశారు. అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీనింగ్ అనమాట. ఇది ఫుల్ టైమ్ రోల్ అనమాట. షిఫ్ట్ వచ్చేసరికి మీకు డే షిఫ్టే ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు గైస్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అనే దగ్గర గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు వచ్చేసరికి బీఫార్మసీ చదివిన వాళ్ళు కానీ, ఫార్మసీ మెడికల్ రిలేటెడ్ చదివిన వాళ్ళకైతే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందనమాట. అండ్ దాంతో పాటుగా మీకు మెడికల్ కోడింగ్ అనేది వచ్చి ఉండాలనమాట. బీఫార్మసీ చదివిన వాళ్ళు కానీ, ఎంఫార్మసీ చదివిన వాళ్ళు కానీ, లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్ చేసి మీకు మెడికల్ కోడింగ్ వచ్చినా కానీ ఈ జాబ్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ వరకు అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు గైస్. వీటితో పాటుగా మెడికల్ కోడింగ్‌కి సంబంధించి మీకు ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందనమాట. మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేద్దాం. మీరు అప్లై చేసుకోవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లోనే నేను డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీరు క్లిక్ చేయంగానే సేమ్ పేజ్, నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ వచ్చేసరికి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం అప్లై చేయడానికి. ఒకటి వచ్చేసరికి ఎక్స్టర్నల్ క్యాండిడేట్ అప్లికేషన్, ఇంకోటి ఇంటర్నల్ ఎంప్లాయీ అప్లికేషన్. ఇంటర్నల్ అంటే ఎవరైతే ప్రెజెంట్ ఆప్టమ్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఫ్రెషర్స్ అండ్ ఎవరైతే ఇందులో వర్క్ చేసేవాళ్ళు కాకుండా మనం అయితే ప్రెజెంట్ ఇందులో వర్క్ చేయట్లేదు కాబట్టి మనం వచ్చేసరికి ఎక్స్టర్నల్ క్యాండిడేట్ కింద అయితే అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ఫ్రెషర్స్ కానీ లేదంటే ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ఆప్షన్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. ఎక్స్టర్నల్ క్యాండిడేట్ అప్లికేషన్ ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా లాగిన్ అవ్వమని అడుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళకి ఈ క్రెడెన్షియల్స్ అనేవి ఉండవు కాబట్టి ఇక్కడ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అనేది ఉందా, న్యూ యూజర్ అనేది క్లిక్ చేసి మీరు ఒక న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇందులో చేసుకోవాల్సి ఉంటుంది గైస్.
సో ఇక్కడ న్యూ యూజర్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ రీఎంటర్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్, సో ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ రీఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్స్లో వచ్చేసరికి మనకి ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఆన్సర్ చేసి జస్ట్ అప్లికేషన్ని సబ్మిట్ చేయడమే. సో ఒకవేళ మీకు అప్లికేషన్స్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ సో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీ యొక్క ప్రతి ఒక్క కమెంట్కి కూడా సో రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇదనమాట టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో బీఫార్మసీ క్యాండిడేట్స్ని అయితే సో నోట్ చేసుకొని వాళ్ళు అడిగిన కామెంట్ని సో దానికి తగ్గట్టు మెడికల్ కోడింగ్ జాబ్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ వీడియో చూస్తున్న ఎవరిలో అయినా కానీ ఒకవేళ ఈ జాబ్ అప్డేట్ మీకు సూటబుల్ కాకపోయినా సో మీ యొక్క రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ బీఫార్మసీ చదివిన వాళ్ళు సో ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి గైస్. సో దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.